ఇక్కడ మీకు యూజీసీ నెట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెట్ ఇటువంటి పోటీ పరీక్షల కోసం పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ బోధన మరియు పరిశోధన సామర్థ్యాలు అన్న అంశం నుండి అందులో మొదటి యూనిట్ అయినటువంటి బోధన సామర్థ్యాలు నుండి మొదటగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని జవాబుల్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటగా యూజీసీ నెట్ ప్రీవియస్ పేపర్స్, అదే యూజీసీ నెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. మొదటి ప్రశ్న, ఉన్నత విద్యాస్థాయిలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏమిటి? ఉన్నత విద్యాస్థాయిలో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ, విద్యార్థులకు సమాచారాన్ని అందించుట. ఆప్షన్ బి, స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించుట. ఆప్షన్ సి, పిల్లల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ వాతావరణం ఏర్పరచుట. ఆప్షన్ డి, పిల్లల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుట. సరైన ఆప్షన్ని గుర్తించండి. దీని సరైన జవాబు ఆప్షన్ బి, స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించుట. రెండవ ప్రశ్న, ఈ క్రింది వానిలో బోధనలో అతి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వగలిగినది? ఆప్షన్ ఏ, విద్యార్థులను శిక్షించడం. ఆప్షన్ బి, తరగతి గదిలో క్రమశిక్షణ నిర్వహించడం. ఆప్షన్ సి, ఆకట్టుకునే విధంగా బోధించడం. ఆప్షన్ డి, నల్లబల్ల పనిని సమర్థవంతంగా నిర్వహించడం. వీటిలో సరైన జవాబు ఆప్షన్ ఏ, విద్యార్థులను శిక్షించడం. మూడవ ప్రశ్నని పరిశీలన చేస్తున్నాం. ఉన్నత విద్యాస్థాయి బోధన యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ, విద్యార్థుల పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యేటట్లు సంసిద్ధపరచడం. ఆప్షన్ బి, నిర్ణయాలు తీసుకున్న సామర్థ్యాన్ని అభివృద్ధిపరచడం. ఆప్షన్ సి, నూతన సమాచారం ఇవ్వడం. ఆప్షన్ డి, ఉపన్యాస సమయంలో ప్రశ్నలు అడిగే విధంగా ఉన్ముఖీకరించడం. వీటిలో సరైన జవాబు ఆప్షన్ బి, నిర్ణయాలు తీసుకున్న సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడం. ఇది ఉన్నత స్థాయి విద్యా బోధన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. నాలుగవ ప్రశ్న, ఈ క్రింది వానిలో బోధన నైపుణ్యం ఏది? ఆప్షన్ ఏ, నల్లబల్ల పని. ఆప్షన్ బి, ప్రశ్నించడం. ఆప్షన్ సి, వివరించుట. ఆప్షన్ డి, పైవన్నీ. సరైన జవాబు ఆప్షన్ డి, పైవన్నీ. ఐదవ ప్రశ్నని పరిశీలన చేస్తున్నాం. తరగతిలో క్రమశిక్షణను నెలకొల్పుటకు ఉపాధ్యాయుడు చేయవలసినది? ఆప్షన్ ఏ, విద్యార్థులను తమ ఇష్ట ప్రకారం ప్రవర్తించనివ్వాలి. ఆప్షన్ బి, విద్యార్థులతో కఠినంగా వ్యవహరించాలి. ఆప్షన్ సి, ఏదైనా సమస్య సాధనను పనిగా ఇవ్వాలి. ఆప్షన్ డి, వారితో హుందాగా మరియు కఠినంగా వ్యవహరించాలి. వీటిలో సరైన ఆప్షన్ సి, ఏదైనా సమస్య సాధనను పనిగా ఇవ్వాలి. ఆరవ ప్రశ్నని పరిశీలన చేస్తున్నాం. నూతనంగా వచ్చినటువంటి ఉపాధ్యాయుడిని తనను తాను పరిచయం చేసుకోమని విద్యార్థులతో అడగబడితే, అంటే ప్రశ్న ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడు నూతనంగా వచ్చారు తరగతి గదికి. ఆ తరగతిలో ఉన్న విద్యార్థులు ఆ ఉపాధ్యాయుడిని ఒకసారి పరిచయం చేసుకోమని అడిగారు పిల్లలు.
అప్పుడు ఉపాధ్యాయుడు ఎలా స్పందించాలి? తరగతి తరువాత కలవమని చెప్పాలి. ఆప్షన్ బి, తన గురించి సంక్షిప్తంగా చెప్పాలి. ఆప్షన్ సి, దానిని విస్మరించి పాఠం మొదలు పెట్టాలి. ఆప్షన్ డి, అంగీకారయోగ్యం కానటువంటి ప్రవర్తనకు వారిని నిందించాలి. సరైన జవాబు ఆప్షన్ బి, తన గురించి సంక్షిప్తంగా చెప్పాలి. 7వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని ముఖ్యమైన లక్షణం ఏది? ఆప్షన్ ఏ, అమితమైన విషయ పరిజ్ఞానం. ఆప్షన్ బి, మంచి సమాచార ప్రసార నైపుణ్యాలు. ఆప్షన్ సి, విద్యార్థుల సంక్షేమం కోసం తపన. ఆప్షన్ డి, ప్రభావవంతమైన నాయకత్వ గుణాలు. వీటిలో సరైన ఆప్షన్ ఏ, అమితమైన విషయ పరిజ్ఞానం సరైనటువంటి జవాబు. 8వ ప్రశ్న, ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయుడు తరగతి గది బోధనను ప్రభావవంతంగా నిర్వహించుటకు అవసరమైన నైపుణ్యాలు ఏవి? 1. సాంకేతిక పరిజ్ఞానం. 2. సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధన అభ్యసనలో ఉపయోగించడం. 3. విద్యార్థుల అవసరాలు తెలిసి ఉండటం. 4. విషయ పాండిత్యం. ఆ కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ 1 and 3, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 2, 3 and 4, ఆప్షన్ డి 2 and 4. సరైన ఆప్షన్ సి 2, 3 and 4. సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధన అభ్యసనలో ఉపయోగించడం, విద్యార్థుల అవసరాలు తెలిసి ఉండటం, విషయ పాండిత్యం అనునవి ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయుడు తరగతి గది బోధనను ప్రభావవంతంగా నిర్వహించుటకు అనువైనటువంటి నైపుణ్యాలు. 9వ ప్రశ్నని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. ఈ క్రింది వానిలో ఎక్కువ విద్యార్థి కేంద్రీకృతం మరియు పరస్పర చర్యాత్మకమైనది ఏది? ఆప్షన్ ఏ సెమినార్, ఆప్షన్ బి వర్క్షాప్, ఆప్షన్ సి ఉపన్యాసం, ఆప్షన్ 4, ఆప్షన్ డి సమూహ చర్చ. వీటిలో సరైన ఆప్షన్ బి వర్క్షాప్ అనేది సరైనటువంటి జవాబు. 10వ ప్రశ్నని పరిశీలన చేస్తున్నాం. వైఖరులు, భావనలు, నైపుణ్యాలు, జ్ఞానం దేని యొక్క ఉత్పాదనం? ఆప్షన్ ఏ అభ్యసనం, ఆప్షన్ బి పరిశోధన, ఆప్షన్ సి అనువంశికత, ఆప్షన్ డి వివరణ. జవాబు ఆప్షన్ ఏ అభ్యసనం. వైఖరులు, భావనలు, నైపుణ్యాలు, జ్ఞానం అనేవి అభ్యసనం యొక్క ఉత్పాదనం. 11వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏది విద్యార్థి పరిచర్యకు ఎక్కువ స్వతంత్రతను ఇస్తుంది? ఆప్షన్ ఏ సినిమాల వినియోగం, ఆప్షన్ బి చిన్న సమూహపు చర్చ, ఆప్షన్ సి విజ్ఞులచే ఉపన్యాసం, ఆప్షన్ డి కంట్రీ వైడ్ క్లాస్ రూమ్ కార్యక్రమాలను టీవీలలో వీక్షించడం. జవాబు ఆప్షన్ బి చిన్న సమూహపు చర్చ. చిన్న సమూహపు చర్చ అనేది విద్యార్థి పరిచర్యకు ఎక్కువ స్వతంత్రతను ఇస్తుంది. 12వ ప్రశ్న, ఈ క్రింది వానిలో అభ్యసనం యొక్క ఉత్పన్నం కానిది? ఆప్షన్ ఏ వైఖరులు, ఆప్షన్ బి భావనలు, ఆప్షన్ సి జ్ఞానం, ఆప్షన్ డి పరిణతి. సరైన జవాబు పరిణతి. అభ్యసనం యొక్క ఉత్పన్నం కానిది పరిణతి. 13వ ప్రశ్న, ఉపాధ్యాయుని సామర్థ్యానికి సవాలుగా చెప్పబడేది క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ విద్యార్థులచే ఇంటి పనిని పూర్తి చేయించడం, ఆప్షన్ బి బోధన అభ్యాసనను ఔత్సాహికంగా రూపొందించడం,
ఆప్షన్ సి తరగతి గదిలో క్రమశిక్షణను నెలకొల్పడం. ఆప్షన్ డి నికషను తయారు చేయటం. వీటిలో ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యానికి సవాలుగా చెప్పబడేది ఆప్షన్ బి బోధన అభ్యసనను ఔత్సాహికంగా రూపొందించటం. 14వ ప్రశ్న, ఉపాధ్యాయుడు బోధన అభ్యసనలో విఫలమవ్వటానికి ప్రధాన కారణం ఏ ఏరియాలో లోపం? ఆప్షన్ ఏ వ్యక్తంతర సంబంధాల నిర్వహణ. ఆప్షన్ బి విషయ పరిజ్ఞానం లేకపోవటం. ఆప్షన్ సి శాబ్దిక సామర్థ్యం. ఆప్షన్ డి విద్యార్థులతో కఠినంగా వ్యవహరించటం. ఉపాధ్యాయుడు బోధన అభ్యసనలో విఫలమవ్వటానికి ప్రధాన కారణం విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఈ సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది. తర్వాత 15వ ప్రశ్న, అభ్యసనం యొక్క ప్రధాన విధి ఏమిటి? అభ్యసనం యొక్క ప్రధాన విధి ఆప్షన్ ఏ స్వీయ సర్దుబాటు. ఆప్షన్ బి ప్రవర్తనలో మార్పు. ఆప్షన్ సి సాంఘిక రాజకీయ అవగాహన. ఆప్షన్ డి ఉద్యోగానికి సంసిద్ధపరచుట. అభ్యసనం యొక్క ప్రధాన విధి ప్రవర్తనలో మార్పు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే అభ్యసనం యొక్క ప్రధాన విధి. 16, తరచుగా ప్రశ్నలు అడిగే విద్యార్థులను ఏమి చెయ్యాలి? తరగతి గదిలో విద్యార్థులు తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆప్షన్ ఏ స్వయంగా జవాబు కనుక్కోమని ప్రోత్సహించాలి. ఆప్షన్ బి తరగతి అనంతరం కలవమని చెప్పాలి. ఆప్షన్ సి ప్రశ్నలు అడుగుటను ప్రోత్సహించాలి. ఆప్షన్ డి తరగతి మధ్యలో అంతరాయం కలిగించకూడదని సలహా ఇవ్వాలి. వీటిలో సరైన జవాబు ఆప్షన్ ఏ స్వయంగా జవాబులు కనుక్కోమని ప్రోత్సహించాలి. 17వ ప్రశ్న, ఈ క్రింది ఏ పద్ధతి ద్వారా విద్యార్థులను అత్యధికంగా బోధన అభ్యసనలో నిమగ్నం చేయగలం? ఆప్షన్ ఏ చర్చ పద్ధతి. ఆప్షన్ బి ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ సి దృశ్య శ్రవణోపకరణల వాడకం. ఆప్షన్ డి పుస్తక పఠన పద్ధతి. సరైన జవాబు ఆప్షన్ ఏ చర్చ పద్ధతి. ఈ పద్ధతిలో విద్యార్థులను అత్యధికంగా బోధన అభ్యసనంలో నిమగ్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా ఇంతకుముందు యూజీసీ నెట్లోను అలాగే ఇతరత్ర రాష్ట్రాలలోని స్టేట్ సెట్ పరీక్షల్లోనూ అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నల్ని ఇక్కడ మీకు తీసుకువచ్చి ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న, తరగతి గదిలో ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ విద్యార్థులకు ఇవ్వవచ్చా? ఆప్షన్ 1 ఖచ్చితంగా ఇవ్వాలి. ఆప్షన్ 2 కొన్ని సందర్భాలలో ఇవ్వాలి. ఆప్షన్ 3 ఉపాధ్యాయుని ఇచ్ఛానుసారం. ఆప్షన్ 4 ఇవ్వకూడదు. వీటిలో సరైనటువంటి ఆప్షన్ 1 ఖచ్చితంగా ఇవ్వాలి. రెండవ ప్రశ్న, మెరుగైన బోధన అభ్యసన ప్రక్రియ ఏ స్థాయిలోని లక్ష్యాలను సాధింపచేయుటకు ఉపక్రమిస్తుంది? ఆప్షన్ 1 జ్ఞానాత్మక స్థాయి. ఆప్షన్ 2 భావావేశ స్థాయి. ఆప్షన్ 3 మానసిక చలనాత్మక స్థాయి. ఆప్షన్ 4 పై అన్ని స్థాయిలలో. జవాబు ఆప్షన్ 2 రెండవ ప్రశ్న యొక్క ఆప్షన్ 4 పై అన్ని స్థాయిల్లో అన్నది సరైనటువంటి ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, తరచుగా పాఠశాలకు ఆలస్యంగా వచ్చుచున్న విద్యార్థుల పట్ల ఒక ఉపాధ్యాయుడిగా మనం ఎటువంటి చర్యని తీసుకోవాలి? ఆప్షన్ 1 దండించాలి. ఆప్షన్ 2 వారి తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఆప్షన్ 3 అందుకు గల కారణాలు తెలుసుకోవాలి. ఆప్షన్ 4 వారి సహచరుల ముందు దోషులుగా నిలబెట్టాలి. ఏం చేస్తాం? జవాబు ఆప్షన్ 3 తరచుగా పాఠశాలకు ఆలస్యంగా వచ్చుచున్న విద్యార్థుల పట్ల మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే అలా తరచు పాఠశాలకు ఆలస్యంగా రావడానికి గల కారణాలని తెలుసుకోవాలి. ఆప్షన్ 3 సరైనది.
నాలుగవ ప్రశ్న, తరగతి గదిలో జరిగే కార్యక్రమాల పట్ల అనాసక్తి కనబరుస్తున్న విద్యార్థులతో ఉపాధ్యాయుడిగా మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం? ఆప్షన్ 1, తరగతి గది నుండి బయటకు పంపించాలి, ప్రైవేటు ట్యూషన్కు వెళ్ళమని సలహా ఇవ్వాలి, వారికి ఆసక్తి కలిగేటట్లు బోధించాలి. ఆప్షన్ 4, వేరే ఏదైనా పని చేసుకోమని చెప్పాలి. నాలుగో ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 సరైనది. వారికి ఆసక్తి కలిగేటట్లు బోధించాలి. ఐదవ ప్రశ్న, బోధన లక్ష్యాల సాధనకు కావలసినది ఏది? ఆప్షన్ 1, అంచనా వేయు బుద్ధి. ఆప్షన్ 2, బోధన చరములపై నియంత్రణ. ఆప్షన్ 3, బోధన చరములపై నియంత్రణ లేకుండుట. ఆప్షన్ 4, పర్యవేక్షణ లేకుండుట. మరి వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఐదో ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 సరైనది. బోధన చరములపై నియంత్రణ. బోధన లక్ష్యాల సాధనకు కావాల్సింది బోధన చరములపై నియంత్రణ కలిగి ఉండుట. ఆరో ప్రశ్న, క్రింది ఏ బోధనా పద్ధతిలో విద్యార్థి తన స్వీయ గమనంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది? ఆప్షన్ 1, ప్రదర్శన పద్ధతి. ఆప్షన్ 2, క్రీడా పద్ధతి. ఆప్షన్ 3, ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 4, కార్యక్రమయుత బోధన పద్ధతి. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు 4, కార్యక్రమయుత బోధన పద్ధతి. ఆప్షన్ 4 సరైనది. ఏడో ప్రశ్న, ఈ క్రింది వానిలో శిశు కేంద్రిత బోధనా పద్ధతికి మంచి ఉదాహరణని గుర్తించండి. ఆప్షన్ 1, ప్రదర్శన పద్ధతి. ఆప్షన్ 2, సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 3, జట్టు బోధనా పద్ధతి. ఆప్షన్ 4, ఉపన్యాస పద్ధతి. దీని యొక్క జవాబు ఆప్షన్ 2 సరైనది. సమస్య పరిష్కార పద్ధతి. ఎనిమిదో ప్రశ్న, విద్యార్థిని తన ప్రకృతి పరిసరాలతో చర్య జరుపుతూ అభ్యసింపచేయు బోధన వనరు ఏది? ఆప్షన్ 1, మ్యూజియం. ఆప్షన్ 2, గ్రంథాలయం. ఆప్షన్ 3, పాఠ్యపుస్తకాలు. ఆప్షన్ 4, ల్యాబొరేటరీ. వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, మ్యూజియం. విద్యార్థిని తన ప్రకృతి పరిసరాలతో చర్య జరుపుతూ అభ్యసింపచేయు బోధన వనరు మ్యూజియం. 9, ఒక సంతూలమైన ప్రశ్నాపత్రాన్ని రూపొందించుటలో తోడ్పడు అంశం ఏది? ఆప్షన్ 1, ప్రశ్నలనిధి. ఆప్షన్ 2, పాఠం వెనుక భాగంలోని ప్రశ్నలు. ఆప్షన్ 3, సంప్రదింపు గ్రంథాల్లోని ప్రశ్నలు. ఆప్షన్ 4, బ్లూ ప్రింట్. మరి వీటిలో సరైన జవాబుని గుర్తించండి. ఆప్షన్ 4 సరైనది. బ్లూ ప్రింట్ ఒక సంతూలమైన ప్రశ్నావళిని రూపొందించుటలో తోడ్పడు అంశం బ్లూ ప్రింట్. 10వ ప్రశ్నని ఇప్పుడు పరిశీలన చేస్తున్నాం. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు మూలంగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1, సిబి గుడ్. ఆప్షన్ 2, గార్నే. ఆప్షన్ 3, జేఎస్ రైస్. ఆప్షన్ 4, డగ్లేస్. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. 10వ ప్రశ్నకి జవాబు
ఆప్షన్ 3 సరైనది. జేఎస్ రైస్ అనున్నది సరైనటువంటి జవాబు. 11వ ప్రశ్న, ఉపాధ్యాయుని యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి? ఉపాధ్యాయుని యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి? ఆప్షన్ 1 నవీనమైన జ్ఞానాన్ని పిల్లలకు అందజేయుట. ఆప్షన్ 2 ఖచ్చితమైన జ్ఞానాన్ని పిల్లలకు అందచేయుట. ఆప్షన్ 3 పిల్లల జ్ఞానార్జనలో మరియు వ్యవస్థీకరించుకొనుటలో సహాయపడుట. ఆప్షన్ 4 అందించిన జ్ఞానాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకొనుటలో సహాయపడుతా. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. 11వ ప్రశ్నకి సరైన జవాబు ఆప్షన్ 3 సరైనది. ఉపాధ్యాయుని యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే పిల్లల జ్ఞానార్జనలో మరియు వ్యవస్థీకరించుకొనుటలో సహాయపడటం. 12వ ప్రశ్న ఇప్పుడు మనం చూస్తున్నాం. విద్యార్థి యొక్క ఏ లక్షణం అతని అభ్యసనలో అమితమైన ప్రభావాన్ని చూపిస్తుంది? ఆప్షన్ 1 అతని సామాజిక ఆర్థిక పూర్వరంగం. ఆప్షన్ 2 ప్రజ్ఞ మరియు చదువుకునే అలవాటు. ఆప్షన్ 3 సహజ సామర్థ్యం మరియు ప్రేరణ. ఆప్షన్ 4 వయస్సు మరియు ఆరోగ్యం. వీటిలో సరైనటువంటి జవాబుని పరిశీలన చేస్తే ఆప్షన్ 3 సరైనది. సహజ సామర్థ్యం మరియు ప్రేరణ. ఇవండి ఈనాటి వీడియోలోని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. అంటే ఇంతకుముందు యూజీసీ నెట్ మరియు ఇతరత్ర రాష్ట్రాలలోని సెట్ ఎగ్జామ్లలోని ప్రశ్నలు, ప్రీవియస్ ప్రశ్నల్ని ఇప్పుడు మీకు అందించడం జరిగింది. మరిన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని మనం రేపటి వీడియోలో అందిస్తున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.